దేవుని ఆత్మ మీలో నివసించాలంటే అసలు ఏం చేయాలి? మనలో నివసించాలంటే అసలు దేవుని ఆత్మ ఎందుకు నివసించాలి? అది కారణం. ఒక విషయం చెప్పు. ఎవరైనా క్రీస్తు ఆత్మ లేనివాడు ఆయన వాడు కాడు అన్నాడు రోమా 8:9. అంటే క్రీస్తు ఆత్మ, దేవుని ఆత్మ మనకు కావాలి. అయితే అంత గ్యారంటీగా వారంటీగా చెప్తాను మీరు ఎవరయ్యా అనొచ్చు. నేను కూడా మనిషినే. యేసు ప్రభువు కూడా మనిషి కుమారునిగా వచ్చాడు, దైవ కుమారునిగా వచ్చాడు. దేవుని దూతలుగా ఆయన దూతలు పంపించితే దూతలు ఎత్తుకుంటూ ఆయన ఆత్మ, పరలోక సంబంధమైన పరిశుద్ధాత్మ అది ఈ భూమి మీదకి వచ్చింది. ఈ భూమి మీద ఏ పరిశుద్ధాత్మ ఎవరికి కూడా లేదు. పరిశుద్ధుడు ఎవరంటే యేసు ప్రభువే. పరలోకంలో ఏముందంటే పరిశుద్ధతే. మరి పరలోకంలో పరిశుద్ధత ఉంది కనుక మనం పరిశుద్ధంగా మారాలి. మారితేనే పరలోకానికి పరిశుద్ధంగా మనం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు, మనం కూడా పరిశుద్ధులై ఉన్నాం. నేను పరిశుద్ధుడు, మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అని చెప్పాడు యేసు ప్రభు. ఇది ఎందుకంటే చాలా పవిత్రంగా ఉండాలి. పవిత్ర ఆత్మ అల్లా అనే ముస్లిమ్స్ మరి చాలా దగ్గరికి వెళ్తారు, మక్కా అక్కడికి. చాలా పరిశుద్ధంగా జీవిస్తారు, చాలా పరిశుద్ధంగా ఉంటారు. ఎంతమంది వెళ్తే అన్ని కొలాయిలు, అన్ని చేతులు కడుక్కొని లోనికి ఎంటర్ అవుతారు. తర్వాత ఫ్రైడే రాగానే ఆజానా అనేసరికి అంటే రండి అని అర్థం. ఎక్కడ వాళ్ళు అక్కడ మగ్గం వర్కులు కానీ ఏ డిజైన్ చేసిన ముస్లిమ్స్ ఉంటే మాత్రం సినిమా పాటలు కూడా ఆపేసి వినకుండా వెంటనే ఫ్రైడే ఎక్కడ ఆలయం ఉంటే మసీద్ అక్కడికి వెళ్తారు. చాలా పరిశుద్ధంగా జీవిస్తారు. అది దేవుడు ఓవరాల్గా చెప్పింది, నేను పరిశుద్ధి ఉన్నాను, మీరు పరిశుద్ధుడై కాండి అన్నాడు. అది ఆదిలో ఉన్న ఆత్మే యేసుక్రీస్తు ఈ భూమి మీదకి శరీరధారి కృపా సంపన్నువే మన మధ్యకి వచ్చాడు. ఆది అగాధ జలముల పైన ఉన్న ఆత్మే. ఆ ఆత్మ పేరు ఎంతోమంది యెహోవా అని, కొంతమంది ఓంకారం ఒక శక్తి ఉందని, ఎన్నో కానీ అల్లా ప్రపంచంలో కొన్ని దేశాల్లో ఉన్నది కాబట్టి చెక్కు చెదరకున్న హాగర్ గారు అరణ్య ప్రదేశానికి వెళ్ళిపోయినప్పుడు అబ్రహం గారు రెండో భార్య అక్కడ నీరు లేనప్పుడు జంజం బావిని దేవుడికి ఇచ్చాడు. ఒరిజినల్ దేవుడు అదే, ఉన్నవాడు అనువాడు అన్న అతనే. ఆ ఆత్మ యేసుక్రీస్తు భూమి మీద ఒకడే దేవుడు. అయ్యో, ఆయన కూడా అల్లాహు అంటే భూమి మీదగా నీళ్ళ కానీ వేరొక దేవుడు లేని నేను తప్పని అర్థమే. అయితే ఇక్కడ ఏంటంటే ముస్లిమ్స్ అంటే దేవునికి లోబడిన వారు అని అర్థం, ఇంకేం కాదు. సరే పక్కన పెడతాం. క్రైస్తవులు అంటే ఏంటంటే యేసు ప్రభువు మాటలు విని యేసు ప్రభువు రక్షకుగా అంగీకరించి యేసు ప్రభువులాగా జీవించిన వాళ్ళు క్రైస్తవులు. ఆయన రక్తాన్ని, ఆయన శరీరాన్ని, ఆయన ఆత్మని మనకి ఇచ్చారు. అవి పరిశుద్ధమైనవి మనలో ఉన్నాయి. మనం అపవిత్రంగా జీవించకూడదు, పరిశుద్ధంగా జీవించాలి. ప్రతి క్షణం కూడా మనం స్తుతించాలి ఆయన్ని. పరిశుద్ధ ఆత్మశక్తి మనలోకి వస్తుంది. స్తుతి యేసు రక్తం అని మనకి ఎక్కువ చెప్తున్నప్పుడు, ఆయనలో మనం నడుస్తున్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ శక్తి అనేది మనలో ఉంటుంది. ప్రతి క్షణం మనం జీవించిన అన్నాలు కూడాను బ్రతుకుటైతే క్రీస్తే సావైతే మేలే అని, సావైన లాభమే అని అపొస్తలుడు పౌలు అంటాడు. బ్రతుకుట క్రీస్తే, సావైతే లాభమే అంటాడు. కొంతమంది అనేవాళ్ళు ఆ రోజుల్లోనే, ఏనుగు సచ్చినా వెయ్యే, బ్రతికినా వెయ్యే అంటే ఏనుగు చనిపోయినా దాని దంతంలో నమ్ముకుంటూ ₹1000 అప్పుడు 1000 ఒక రేటే. బ్రతికినా అది ఎక్కడికి వెళ్ళినా దాన్ని కూలి దానికి వచ్చి దాని డబ్బు దానికి వస్తుంది అంట. ఎలాగే నిలివే క్రైస్తవుడు చనిపోయినా పరలోక జీవిస్తాడు, బ్రతుకున్న భూమి మీద మా శాంతి దేవుని శాంతితో జీవిస్తాడు. అందుకే ప్రతి క్షణము, అందుకే బ్రతుకుట అయితే క్రీస్తే, సావైతే లాభమే అని అపొస్తలుడు పౌలు ఎంతో ఆస్తి అంతస్తులన్నీ ఉండి కూడా అన్నీ వదిలేశాడు దేవుని కొరకు. డేరాలు కుట్టుకుంటున్నాడు. అద్దె ఇంట్లో కూడా ఉన్నాడు ఆయన. ఉండి ఆయన్ని ఎన్నో ఇబ్బంది పెట్టారు కూడా. ఆయన అన్నీ విడిచిపెట్టి దేవుని కోసం జీవించాడు అపొస్తలుడు పౌలు. కాబట్టి బ్రతుకుట క్రీస్తే, సావైతే లాభమే. బ్రతుకుటైతే క్రీస్తే, ఇంకేం వద్దు అన్నాడు. అందుకే క్రిస్టియన్ అంటారు. ఆ అపొస్తలుడు పౌల్లాగా మనం యేసుక్రీస్తు ఎలాగైతే నడుస్తున్నాడో, ఎలాగైతే ఉంటున్నాడో అలాగ మనం ఉంటే మనం కూడా పరలోకానికి ధన్యులము. ఆయనలాగే జీవించాలి. యేసు రక్తం స్తుతి అని ప్రతి క్షణం మన నోట్లో ఉండేటప్పుడు నోటిన ఆయన ఆత్మ మనలో నివసిస్తుంది. సాతాను శక్తికి నరకం ఉంది, అది భయపడతాం. మన దగ్గర అద్భుతాలు, శక్తులు ఎన్నో జరుగుతాయి. ప్రతి క్షణం క్రైస్తవుడైన వాడు యేసు రక్తం అనే రక్తాన్ని ధ్యానించాలి. ఎక్కువ స్థుతులు అర్పించాలి. ఎందుకంటే స్థుతులపై దేవుని ఆత్మ అల్లాడుచుంది, అది హారుండై వస్తుంది. యేసు రక్తం అనగా దెయ్యాలు భయపడతాయి, దేవుని శక్తి మళ్ళీ ఉంటుంది, పరిశుద్ధం అవుతుంది.
ఎందుకంటే కీర్తన గ్రంథంలో ఉంది, ఇదిగో నా జీవితకాలం ముందు యెహోవాను ఎలా స్తుతించుదును అని కీర్తన 6లో ఉంది. 53లో కూడాను యెహోవా దేవునికి స్తుతియోగం అర్పించిన వాడు దేవుని మహింపరిచి ఉన్నాడు అని ఉంది. కాబట్టి మీరు ప్రార్థించండి, స్తుతించండి, పరిశుద్ధాత్మ శక్తి మనకు వస్తుంది, నా పొందండి.